సీఎం మెదక్లో మరోసారి తన మూర్ఖత్వాన్ని చాటుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలదీస్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనంతో మాట్లాడుతున్నారని అన్నారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నీళ్లు నిధులు అని గజ్వేల్కేనా అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన రేవంత్ ఇప్పుడే అభివృద్ధి అంతా ఇందిరాగాంధీ హయాంలో జరిగిందని అనటం విడ్డూరంగా ఉందని హరీష్ రావు అన్నారు. ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఎందుకు అమలు చేయటం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చచ్చుబడటం ఖాయమని హరీష్ రావు జోస్యం చెప్పారు. ఇక మెదక్ జిల్లాను కేసీఆర్ అన్ని విధాల అభివృద్ధి చేశారన్న విషయాన్ని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలను ఒక్కసారంటే మోసం చేయగలుగుతావు కావచ్చు, ఏదని బాండ్ పేపర్లు వచ్చి 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని ఒక్కసారంటే మోసం చేయగలుగుతావు, కానీ ప్రతిసారి ప్రజల్ని మోసం చేయలేవు. రేవంత్ రెడ్డి గారి మోసాలు ఈ 4.5 నెలల్లో ప్రజలకు అర్థమైపోయినాయి. నువ్వు ఎన్ని కట్టుకథలు చెప్పినా, పిట్ట కథలు చెప్పినా, దేవుళ్ళ మీద ప్రమాణం చేసినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు కాక నమ్మరు. బీజేపీకి జోడీ అయినా కేడీ అయినా అది నువ్వే మిస్టర్ రేవంత్ రెడ్డి, అది నువ్వే. అందుకే నువ్వు ఇలా ఉల్టా మామీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు అంటూ ఏదైనా ఉంటే ఆ అవార్డు రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఏమైనా మాట్లాడితే కొన్ని స్టాండర్డ్ డైలాగులు కొడుతుంటాడు. ఈయన కారు ఇనుప సామాన్కి అమ్ముకోవాలి, ఇది కారు ఇనుప సామాన్కి అమ్ముడు కాదు. నీ కాంగ్రెస్ పార్టీ చెయ్యి చచ్చుబడేది ఖాయం, గుర్తుపెట్టుకో. మీ రాహుల్ గాంధీ గారు వచ్చేమో పార్టీలు మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులు చేయాలి అని ఆయన మేనిఫెస్టోలో ప్రకటిస్తాడు. నువ్వేమో వాళ్ళకి కండువాలు కప్పుతా ఉంటావు. అంటే అయితే మేనిఫెస్టోనన్న రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టోనన్నా తప్పు కావాలి, లేదంటే నువ్వన్నా తప్పు కావాలి. రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ కరెక్టా, రేవంత్ రెడ్డి గారి